నమస్తే ఫ్రెండ్స్, నా పేరు నాగఫణి. చాలామంది ఇండియాలో ఏం చెప్తారంటే నాకు క్యాస్ట్ ఫీలింగ్ లేదు, నేను పెళ్లి రోజు మాత్రమే క్యాస్ట్ ఫాలో అయినా, తర్వాత నేను ఎప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ నాకు లేదు, నేను ఎప్పుడు క్యాస్ట్ని అనుసరించలేదు అని చెప్తారనమాట. అయితే పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత ఒక పాపో లేకపోతే ఒక బాబో పుట్టిన తర్వాత పాపకి నీ కాస్ట్ పెట్టాలనా లేకపోతే నా కాస్ట్ పెట్టాలా అని ఇద్దరు భార్య భర్తలు పంచాయతీ పెట్టుకోవడం అనేది మన సమాజంలో మీ ఇంటి చుట్టుపక్కల కావచ్చు, లేకపోతే మీరు పనిచేసే దగ్గర కావచ్చు, మీరు చదువుకునే దగ్గర కావచ్చు, చాలా చోట్ల మీరు ఈ టెండెన్సీ చూసి ఉంటారు అనమాట. సరే, దీని గురించి మనోడేంది సడన్గా కాస్ట్ గురించి మాట్లాడుతున్నాడు అని అనుకుంటున్నారా? కాస్ట్ సెన్సెస్ గురించి దేశంలో చాలా పెద్ద చర్చ జరుగుతుంది కదా. దీన్ని లింక్ చేసిన అంటే చాలా మంది ఏం చెప్తారంటే, సెల్ఫ్ ప్రొక్లైమ్డ్ ఇంటలెక్చువల్స్ ఏం చెప్తారంటే, ఇండియాలో అసలు కాస్ట్ ఎక్కడుంది, ఎప్పుడో తాతల కాలం నాటిది, ఎప్పుడో దేశంలో జమీందారులు ఫ్యూడల్ వ్యవస్థ ఉన్నప్పుడు కాస్ట్ ఉంది, ఇప్పుడు ఎక్కడుందని చాలా మంది డబ్బా కొడుతుంటారు అనమాట. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ జీవితాలను కనుక మనం ఒకసారి తరచి చూస్తే వాళ్ళు కాస్ట్ని ఎంత డీప్ రూటెడ్గా ప్రాక్టీస్ చేస్తారో మనకు అర్థమైద్ది అనమాట. అందుకే నేను ఆ ఎగ్జాంపుల్ ఇచ్చిన. కాస్ట్ అనేది ఇండియన్ రియాలిటీ. కాస్ట్ లేకుండా యూ కెనాట్ ఇమాజిన్ ఇండియన్ సొసైటీ అర్థం కావాలంటే ఫస్ట్ కాస్ట్ సిస్టమ్ని అర్థం చేసుకోవాలని నేనంట పర్సనల్గా. సరే, కమ్ బ్యాక్ టు ద స్టోరీ. అయితే కాస్ట్ సెన్సెస్ మీద దేశంలో చాలా పెద్ద చర్చ నడుస్తుంది అనమాట. ఈ కాస్ట్ సెన్సెస్ అంటే ఏంది, కాస్ట్ సెన్సెస్ ఎందుకు అవసరము, కాస్ట్ సెన్సెస్ లేకపోతే ఏమైంది అనేది 1 by 1 ఈ వీడియోలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా భారతదేశంలో కాస్ట్ సెన్సెస్ అనేవి 1931లో స్టార్ట్ అయినాయి అనమాట. కాస్ట్ అనేది ఇండియన్ రియాలిటీ అని మనం చెప్పుకున్నాం కదా. భారత రాజ్యాంగంలో కాస్ట్ డిస్క్రిమినేషన్ చేస్తే అది అఫెన్స్ అని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్పినప్పటికి కూడా ప్రజల యొక్క బాగోగుల కోసం, అంటే కాస్ట్ బేస్డ్ హిస్టారికల్ ఇంజస్టిసెస్, కాస్ట్ బేస్డ్ అట్రాసిటీస్, ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సరిచేయడానికి కాస్ట్ బేస్డ్ రిజర్వేషను భారత రాజ్యాంగమే ఇచ్చిందనమాట. భారత రాజ్యాంగం కాస్ట్ని అబాలిష్ చేసినప్పటికీ కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ఎందుకు ఇచ్చింది అంటే, కాస్ట్ పేరు మీద జరిగిన అట్రాసిటీస్, కాస్ట్ పేరు మీద జరిగిన అణిచివేత, కాస్ట్ పేరు మీద జరిగినటువంటి దౌర్జన్యం, వీటన్నిటినీ కూడా వారు విద్య ద్వారాగా, ఉద్యోగాల ద్వారాగా, అవకాశాల ద్వారాగా ఒక గొప్ప ఆయా కమ్యూనిటీస్ ఎదగాలని భారత రాజ్యాంగం కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేసిందనమాట. అట్లనే అణచివేతకు, డిస్క్రిమినేషన్కు కారణం కాస్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో చెప్పింది. ఎవరు వెనకబడ్డరు, తర్వాత ఎవరు అభివృద్ధిలో ఉన్నారని చెప్పడానికి కాస్ట్ సెన్సెస్ అనేవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఒకవేళ ఎవరైనా వెనకబడి ఉంటే, అభివృద్ధికి దూరంగా నెట్టివేయబడితే వారికి ఈ కాస్ట్ సెన్సెస్ ద్వారాగా ఆ డేటా కలెక్ట్ చేసి వారిలో ఎంత వెనుకబాటుతనం ఉంది, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు ఇవన్నీ దూరంగా ఉన్నాయని అర్థం చేసుకున్న తర్వాత ఒక టార్గెటెడ్ పాలసీ మేకింగ్, ఒక అవకాశాలు ఇవ్వడానికి కాస్ట్ సెన్సెస్ డేటా అనేది ఉపయోగపడుతుంది అనమాట. కాస్ట్ సెన్సెస్ కనుక చేతిలో ఉంటే సామాజిక న్యాయానికి ఒక టూల్ లాంటిది అనమాట. ఆ టూల్ చేతిలో ఉంటే సామాజిక న్యాయం అనే కళ నిజమవుతుంది. అయితే మన దేశంలో మొట్టమొదటిసారిగా కాస్ట్ సెన్సెస్ 1931లో జరిగినాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1951లో జరిగినాయి. కానీ 1951 జనాభా లెక్కలు ఏవైతే ఉన్నాయో ఆ జనాభా లెక్కల నుంచి కాస్ట్ని ఒమిషన్ చేయడం జరిగింది, అంటే తీసేయడం జరిగింది. దీని మీద అంబేద్కర్ చాలా తీవ్రంగా విమర్శించడం జరిగింది. తాను రాసిన థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ అనే వ్యాసంలో ఆయన కాస్ట్ సెన్సెస్ని తీసేయడం, అంటే సెన్సెస్లో కాస్ట్ టేబుల్స్ని తీసేయడం అనేది ఆయన చాలా తీవ్రంగా విమర్శించడం జరిగింది. రీసెంట్గా ఈడబ్ల్యూఎస్ చట్టం కూడా తీసుకొచ్చింది అనమాట. అంటే అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు రిజర్వేషన్ ఇవ్వడం. అట్లనే జాట్లు, మరాఠాలు, కాపుల నుంచి కూడా మమ్మల్ని ఓబీసీ జాబితాలో చేర్చమని చాలా డిమాండ్లు వస్తున్నాయి. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ప్రాపర్గా అమలు చేయాలన్నా సరే, ఓబీసీల రిజర్వేషన్స్ని ప్రాపర్గా అమలు చేయాలన్నా సరే, ఆయా కాస్టుల నుంచి వస్తున్న డిమాండ్స్ని కన్సిడర్ చేయాలన్నా సరే కాస్ట్ సెన్సెస్ అనేవి ఖచ్చితంగా అవసరం పడతాయి. కాస్ట్ సెన్సెస్ ఎందుకు అవసరం అంటే, సమాజంలో ఉన్న ఇన్ఈక్వాలిటీస్ని సరిచేయడం కోసం. మనం ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే 1951 నుంచి నేటి వరకు ఓబీసీల డేటా అందుబాటులో లేదు. కొన్ని రాష్ట్రాలు కుల సర్వే నిర్వహించి ఓబీసీల జనాభా ఎంతుందో చెప్పే ప్రయత్నం చేసినాయి. కొన్ని రాష్ట్రాలు రాజకీయ పరిణామాల గురించి భయపడి ఓబీసీ డేటా బయట పెట్టలేదు. అయితే కాస్ట్ సెన్సెస్ సామాజిక న్యాయానికి ఎట్లా ఉపయోగపడతాయో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఓబీసీలో ఉన్న ఒక 10 కులాలు
25% విద్యా ఉద్యోగ అవకాశాలని కంప్లీట్గా గ్రాప్ చేస్తే 38% మంది ఓబీసీ కులాలకి కేవలం 3% అవకాశాలు మాత్రమే ఉన్నాయి. అందులో 37% మంది ఓబీసీలకు అసలు నథింగ్ అనమాట. వాళ్ళకి ఏమీ అవైలబిలిటీ లేదనమాట. అందుకే కాస్ట్ సెన్సెస్ జరగాలి. 1931లో జరిగిన జనాభా లెక్కలలో భారతదేశంలో ఉన్న కులాలు డిప్రెస్డ్ క్లాసెస్ను పక్కన పెడితే 4127 కులాలు. ఆంథ్రోపాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం భారతదేశంలో 6327 కులాలు. అట్లనే 2012లో సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్ అనేవి జరిగినాయి అన్నమాట. అందులో భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా విచిత్రంగా 46 లక్షల కులాలను గుర్తించారు. చరిత్రలో ఎప్పుడు జరగలేదన్నమాట. 46 లక్షల కులాలు. దీని మీద ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే డైరెక్ట్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ ఉండడం వల్ల, కులం గురించి తప్పుడు డేటాని ఎక్కువ సేకరించడం వల్ల, తర్వాత ఆ డేటా ఎన్యూమరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాపర్ అవగాహన లేకపోవడం వల్ల, క్వశ్చన్స్ అనేవి ప్రాపర్గా క్వశ్చనరీ ఉంటుంది కదా, క్వశ్చనరీ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఈ పొరపాటు జరిగిందని మేధావులు చెప్తా ఉన్నారనమాట. ఇండియాలో అఫీషియల్గా సెన్సెస్ జరగాలంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఆయా కులాలను కావచ్చు, ఆయా కులాలకు సంబంధించిన రిజర్వేషన్ కావచ్చు గుర్తించడం అనేది కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉందన్నమాట. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కుల సర్వే చేసే రాజ్యాంగ అధికారాన్ని కలిగి ఉన్నాయి. అందుకే బీహారు, కర్ణాటక, తెలంగాణ ఇవి కుల సర్వేలు నిర్వహించడం జరిగిందనమాట. బీహార్లో కుల సర్వే జరిగింది, బీహారు ఆ కుల సర్వే డేటా చెప్పింది. తర్వాత కర్ణాటకలో కుల సర్వే జరిగింది. కర్ణాటకలో రకరకాల రాజకీయ కారణాల వల్ల, రాజకీయ ఒత్తిళ్ల వల్ల కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ డేటాను బయటపెట్టలేదు. తర్వాత తెలంగాణలో కూడా కాంగ్రెస్ గవర్నమెంటే కుల సర్వే చేసింది, ఆ డేటాను కూడా బయట పెట్టడం జరిగిందనమాట. అయితే తెలంగాణలో బయటపెట్టిన కుల సర్వే ఏదైతే ఉందో దాంట్లో చాలా మిస్టేక్స్ ఉన్నాయని, ఓబీసీల జనాభా తగ్గించి చూపించారని చాలా విమర్శలు ఉన్నాయి. అయినా సరే గవర్నమెంట్ ముందుకెళ్తా ఉందని. అయితే కొంతమంది సెల్ఫ్ డిక్లేర్డ్ ఇంటలెక్చువల్స్ కుల సర్వేకి వ్యతిరేకం అనమాట. ఎందుకు వ్యతిరేకం అంటే వాళ్ళది అదొక రకమైన డిఫరెంట్ మైండ్ సెట్. వాళ్ళకు ఒక మానసిక వ్యాధి ఉంటుంది. సమాజంలో అసమానత లేదంటే ఒప్పుకోరనమాట. సో వాళ్ళ కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇక్కడ. భారతదేశంలో ఒక దగ్గరనే రిజర్వేషన్స్ లేవు. అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లాండ్, జపాన్ లాంటి దేశాల్లో కూడా అఫర్మేటివ్ యాక్షన్స్ రూపంలో రిజర్వేషన్స్ ఉన్నాయి. అమెరికాలో సౌత్ ఏషియన్ కమ్యూనిటీస్కి ఎట్లా మనం టార్గెటెడ్ పాలసీస్ చేయాలనేది అఫర్మేటివ్ యాక్షన్ ఉంది. జపాన్లో బురాకు అనే ఒక కమ్యూనిటీ, ఎథ్నిక్ కమ్యూనిటీ ఉంది. ఆ కమ్యూనిటీని ఎట్లా డెవలప్మెంట్ చేయాలన్న దాని మీద కూడా అఫర్మేటివ్ యాక్షన్స్ ఉన్నాయన్నమాట. ఇది సెల్ఫ్ మేడ్ ఇంటలెక్చువల్స్కి చెప్పే ఆన్సర్ అనమాట. ఫైనల్గా కాస్ట్ సెన్సెస్ సడన్గా బీజేపీ సీన్ మీదకి తీసుకొచ్చింది అనమాట. బీహార్లో ఎన్నికలు జరుగుతుంటే బీహార్ ఎన్నికలలో ఈ కాస్ట్ సెన్సెస్ గురించి నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగిందనమాట. అయితే కాస్ట్ సెన్సెస్ విషయంలో బీజేపీ స్టాండు, వాళ్ళ గురువు ఆర్ఎస్ఎస్ స్టాండు చూస్తే వాళ్ళు దానికి వ్యతిరేకం. బీహార్ ఎన్నికలు రాగానే సడన్గా కాస్ట్ సెన్సెస్ గురించి మాట్లాడి, అప్పటి వరకు మేనిఫెస్టోలో పెట్టి కాస్ట్ సెన్సెస్ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ చేతిలో ఉన్న పొలిటికల్ వెపన్ ఏదైతే ఉందో దాన్ని బీజేపీ చాలా సక్సెస్ఫుల్గా టేక్ అవే. Thank you so much, friends. Thank you for your time. Please kindly subscribe our channel. Please share the content. Thank you so much.